గుంటూరు ప్రభుత్వాసుపత్రి పేదల సేవలకు ముందుండి అందిస్తుందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. జీజీహెచ్లో నాట్కో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పథకాలు కొనసాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు 100 కోట్లతో అభివృద్ధికి సహకారం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ అమలుకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామన్నారు. కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ పేదలకు సేవలు అందించేందుకు నూతన సిటీ స్కాన్ సెంటర్ 4 కోట్లతో ప్రారంభించాం. క్యాన్సర్ నివారణకు నాట్కో కంపెనీ 45 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. నూతన ఎక్సైజ్ పాలసీ రాష్ట్రంలో రాబోతుంది. అదేవిధంగా శాండ్ పాలసీ ఏ రకంగా రాబోతుంది, నూతన ఎక్సైజ్ పాలసీ కూడా రాబోతుంది. ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇప్పుడు కూడా నేను వస్తూ చూశాను డీ అడిక్షన్ సెంటర్ ఇక్కడ కూడా ఉంది. రాష్ట్రంలో 25 డీ అడిక్షన్ సెంటర్లు ఆరోగ్య శాఖ నడుపుతా ఉంది. ఎందుకని పెద్ద సంఖ్యలో నడపాల్సిన అవసరం వచ్చిందంటే గత 5 సంవత్సరాలు ఆ నాణ్యత లేని మద్యం తాగడానికి ఒక కారణమైతే, రెండోది విచ్చలవిడిగా రాష్ట్రంలో అందుబాటులో ఉంటున్న గంజాయి. అంటే గత పాలికలు వీటిని నియంత్రించలేని పరిస్థితుల్లో చిన్న పిల్లలు 7 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం. మనం ఇదే జిల్లాలో ఏం జరిగాయో కూడా మనం పక్కన పల్నాడు జిల్లాలో ఏం జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంచలనం జరిగిందో తెలుసు. దానికి కారణం ఏంటో కూడా మనకు తెలుసు. అయితే అన్నిటి మీద నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి వారు క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది నార్కోటిక్స్ కంట్రోల్ కోసం. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంటనే ఒక ఐజీ స్థాయి అధికారులు కూడా నియమించడం జరిగింది. తర్వాత వెంటనే వాటి మీద ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని, అదేవిధంగా గాంజాని, నార్కోటిక్స్ కూడా నియంత్రించే ప్రయత్నం ఖచ్చితంగా నూతన ఎక్సైజ్ పాలసీ రాష్ట్రంలో రాబోతుంది. అదేవిధంగా శాండ్ పాలసీ ఏ రకంగా రాబోతుంది, నూతన ఎక్సైజ్ పాలసీ కూడా రాబోతుంది. ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఇప్పుడు కూడా నేను వస్తూ చూశాను డీ అడిక్షన్ సెంటర్ ఇక్కడ కూడా ఉంది. రాష్ట్రంలో 25 డీ అడిక్షన్ సెంటర్లు ఆరోగ్య శాఖ నడుపుతా ఉంది. ఎందుకని పెద్ద సంఖ్యలో నడపాల్సిన అవసరం వచ్చిందంటే గత 5 సంవత్సరాలు ఆ నాణ్యత లేని మద్యం తాగడానికి ఒక కారణమైతే, రెండోది విచ్చలవిడిగా రాష్ట్రంలో అందుబాటులో ఉంటున్న గంజాయి. అంటే గత పాలికలు వీటిని నియంత్రించలేని పరిస్థితుల్లో చిన్న పిల్లలు 7 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాం. మనం ఇదే జిల్లాలో ఏం జరిగాయో కూడా మనం పక్కన పల్నాడు జిల్లాలో ఏం జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంచలనం జరిగిందో తెలుసు. దానికి కారణం ఏంటో కూడా మనకు తెలుసు. అయితే అన్నిటి మీద నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి వారు క్యాబినెట్ సబ్ కమిటీని కూడా వేయడం జరిగింది నార్కోటిక్స్ కంట్రోల్ కోసం. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంటనే ఒక ఐజీ స్థాయి అధికారులు కూడా నియమించడం జరిగింది. తర్వాత వెంటనే వాటి మీద ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి రాష్ట్రంలో నాణ్యత లేని మద్యాన్ని, అదేవిధంగా గాంజాని, నార్కోటిక్స్ కూడా నియంత్రించే ప్రయత్నం ఖచ్చితంగా. సత్యకుమార్ గారికి వారికి ఫుల్ అవగాహన ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏమేమి చేయాలనేది. ఈ హాస్పిటల్ కూడా లాంగ్ టర్మ్గా అంటే మన అవసరమైనప్పుడు బిల్డింగ్ కడతా ఉన్నాం. ఇలా కాకుండా ఒక కాంప్రహెన్సివ్గా అసలు ఈ హాస్పిటల్ 5-10 ఏళ్లలో ఎలా ఉండాలనే విధంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తీసుకోవటం, పార్కింగ్ కానీ, ఎమర్జెన్సీ బ్లాక్ కానీ, లేదా ఇంకేమైనా సర్వీసులు కావాలి, ఇవన్నీ చూసి చేయమని, అదేవిధంగా ఇంకా కొన్ని మాకు తెలిసిన ఇన్పుట్స్ మేము ఇచ్చాం. సత్యకుమార్ గారు దానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇక్కడ జిమ్ఖానా వారు 80 నుంచి 86 కోట్ల రూపాయలతోటి మెటర్నిటీ అండ్ చైల్డ్ పెద్ద బిల్డింగ్ 7 ఫ్లోర్స్ కడతా ఉన్నారు. దానికి కూడా ఎక్విప్మెంట్ ఇవన్నీ కావాల్సిన అవసరం ఉంది. కృష్ణబాబు గారిని అడిగా ఎక్విప్మెంట్ అది. ఇవి కాకుండా మిగిలిన సిఎస్ఆర్ యాక్టివిటీస్ కూడా అన్ని టేకప్ చేసి సాధ్యమైనంత తొందరగా పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా చూస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు దాదాపు 4 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సిటీ స్కాన్ ప్రారంభించాం. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు ఒక సిటీ స్కాన్ ఉండేది, అది రిపేర్లో ఉండి గత 2 సంవత్సరాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ కొత్త సిటీ స్కాను అదేవిధంగా అది ఆల్రెడీ రిపేర్ అవ్వాల్సింది, కొద్దిగా లేట్ అవుతుంది. కొన్ని ఎక్విప్మెంట్ దొరక్క ఓల్డ్ సిటీ స్కాన్ అవ్వడం వల్ల అది కూడా 1 వీక్లో రిపేర్ అవుతుంది. 2 సిటీ స్కాన్లు వస్తే పేద ప్రజలందరికీ కూడా భారం చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి దాతలకి, సూపరింటెండెంట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. రెండోది, ఈరోజు ఈ బిల్డింగ్ ముందు నుంచి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎంతోమంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే పేద ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. దాన్ని తగ్గించడం కోసం దాదాపుగా 15 కోట్ల రూపాయలు పెట్టి 2020 నుంచి 2024 వరకు 15 కోట్లు ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. 45 అయితే ఖర్చు
పెట్టి ఈ బిల్డింగ్ కట్టారు. అదేవిధంగా ఇక్కడ ముందుంటే ఈ ముందున్న బిల్డింగ్ కూడా ఇప్పుడు చూస్తే దీనంతా కూడా పగలగొట్టి కొత్త బిల్డింగ్ కట్టబోతా ఉన్నారు. నాట్కో నందమనేని గారికి అందరికీ కూడా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది చూసే వాళ్ళందరికీ మేము ఎందుకు ఇది పెట్టాము ఇక్కడంటే, మిగిలిన వాళ్ళు కూడా సమాజ సేవలోకి రండి, దీంట్లో కరప్షన్ లేకుండా మీరు ఇచ్చే 100 రూపాయలుగా పేదవాళ్ళకి అందే విధంగా చేసే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా తీసుకుంటాం. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు వచ్చి సమాజ సేవలో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాను.